వస్తే సండే కూడా ఆడు ఉండొస్తాను. రేపటి రేపటి వరకు అవకాశం ఉంది. మీకు మాత్రం ఎలక్ట్రానిక్ నేను అడిగే ఊరేజ్ గురించి పుస్తకాలు అందరికి వచ్చినట్టేనా? ఇక రావే మళ్ళీ మీ దాచి పెట్టుకోండి ఇది సువీర్కి ఇది వచ్చేసి అర్థం చేస్తా. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రస్తావించే అంశాలు కానీ మాట్లాడుతున్న విధానం కానీ పాత్రికేయ మిత్రులకు, రసాయన సాధనాల యజమానులకు బాధ్యత కలిగిన పౌరులుగా తెలంగాణ సమాజంలో మన వంటి కర్తవ్యాన్ని నిర్వహించే పౌరులుగా మనం మన బాధ్యత తీసుకున్నామా లేదా, తీసుకున్న బాధ్యతతో సమాజానికి ఆయన ఉపయోగం ఉందా లేదా అన్న అంశాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మారక ద్రవ్యాల మహమ్మారి విద్యార్థులను, కళాశాల విద్యార్థులను, ఐటీ మిత్రులను, సినీ రంగ నిపుణులను, వ్యాపారవేత్తలను పట్టిపీడిస్తున్నది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, విచారణ అధికారులు కొన్ని సంస్థలను, కొన్ని వ్యవస్థలను, కొంతమంది వ్యక్తులను కారణాలుగా చూపించింది. అయితే ఈరోజు నేను ప్రస్తావిస్తున్న అంశాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాకపోయినా తెలంగాణ సమాజంలో ఒక మధ్యతరగతి పౌరుడి ఆవేదన కిందైన ముఖ్యమంత్రి గారికి నేను మాట్లాడుతున్న మొత్తం అంశాన్ని చేరవేయాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ పాత్రికేయ మిత్రులకు సాధ్యం కాకపోతే కనీసం నిఘా వర్గాలైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసిన అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. వందల మంది త్యాగాల వల్ల, లక్షల మంది ఉద్యమాల వల్ల, దశాబ్దాల పోరాట వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతంగా ఆత్మగౌరవంతో బ్రతకాల్సిన సందర్భంలో వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైన ఆవేదనను, నిరాశను కలిగిస్తున్నాయి. ఎందుకంటే పాలకులు ఏ అంశాల పట్ల కఠినంగా వ్యవహరించాలో, పాలనలో ఉన్న కుటుంబ సభ్యుల వ్యవహారం కానీ, విధానం కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సందర్భంలో పాలకుల కుటుంబ సభ్యులే ధనదాహంతో తమ ఆస్తులను పెంచుకోవడం కోసం మారక ద్రవ్యాలకు వేదికలైన విధానాన్ని అవలంబించడము నిజంగా ఎంతో ఆవేదనతో కూడుకున్న అంశం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మారక ద్రవ్యాలకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినాం. వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాం. ఇక బంద్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా చూడడం జరిగింది.
అయితే గత వారం 10 రోజులుగా విచారణలో జరుగుతున్న అంశాలను పరిశీలించిన తర్వాత వినియోగదారులను కొంతమందిని పిలిపించి విచారించినట్టుగానే ఉంది తప్ప మూలాలకు వెళ్తున్నట్టుగా లేదు. రెండవది, ప్రభుత్వం అరెస్ట్ చేసిన కాల్యం నుంచి మొదలు పెడితే వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్, ఈ ఈవెంట్ మేనేజర్స్ వల్ల కూడా ఈ మారక ద్రవ్యాలు వినియోగం కానీ విస్తరణ కానీ పెరిగిందని చెప్పిండు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ పబ్బుల వల్ల మారక ద్రవ్యాలు పెరిగినాయి, వినియోగం పెరిగిందని చెప్పిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పోలీస్ స్టేషన్ల పరిధిలలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 57 పబ్బులకు అనుమతి ఇచ్చింది. ఇవాళ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో నివసించడం అంటే ఒకనాడు ఒక గొప్ప ధనవంతుల నివాస ప్రాంతము, ఇక్కడ ఉండడం అనేది ఒక సోషల్ స్టేటస్ లాగా ఉండేది. ఎవరైనా తమ ఆస్తులను సంపాదించుకున్న తర్వాత, ధనికులైన తర్వాత విలాసవంతమైన బంగళాలు నిర్మించుకోవాలంటే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, కావేరీ హిల్స్లో భవనం ఉందంటే, అక్కడ నివసిస్తుందంటే వాళ్ళు ధనికులని చెప్పుకునే విధంగా ఉండే. కానీ ఈరోజు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పబ్బులే మారక ద్రవ్యాలకు అడ్డాలుగా మారినాయని ఏదైతే చెప్పిందో, ఇవాళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సేకరించిన సమాచారం 2 రోజులల్లా ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకు తెలిసిన వాళ్లను సంప్రదిస్తే 57 పబ్బులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాలల్లా 5-6 పబ్బులకు అనుమతి ఉంటే ఈ 3 సంవత్సరాలలో 57 పబ్బులకు అనుమతించింది. ఈ పబ్బులే కాకుండా కాన్సెప్ట్స్ అంటే సామాన్యమైన పరిభాషలో చెప్పాలంటే మ్యూజికల్ నైట్ అంటే రాత్రి 9 గంటలకు మొదలయ్యి ఉదయం 6 వరకు ఈ డీజేలు సంగీతం వాయించితే అక్కడ కొన్ని వేల మంది వచ్చి తాగి తండానలాడి తాగి ఊగడానికి వేదికలు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్స్ బెంగళూరులో, గోవాలో, ముంబై లాంటి నగరాలలో జరిగేవి. గోవా లాంటి ప్రాంతంలో విదేశీ పర్యాటకులు, మారక ద్రవ్యాలకు బానిసలైన వాళ్ళు, మారక ద్రవ్యాలు అమ్ముకునే వాళ్ళు, వినియోగించే వాళ్ళు ముంబై, గోవా లాంటి ప్రాంతాలలో ఇలాంటి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, కానీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా టూరిజం శాఖ పార్ట్నర్షిప్ లో ఈ ఉదయం 6 వరకు తాగండి, ఊగండి అని అనుమతి ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పార్టీలో టికెట్ల అమ్మకాలు ఎవరు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి బావమర్ది స్వయాన తన భార్య తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ పాతాళ ఈవెంట్స్ నౌ అనే సంస్థను పెట్టి ఈవెంట్స్ నౌ అనే సంస్థ ద్వారా ఈ టికెట్లను విక్రయించి ఈ సంస్థతో వ్యాపార ఒప్పందాలు చేసుకొని ఐటీ శాఖ మంత్రి టూరిజం శాఖ నుంచి కోట్ల రూపాయలను ఆ సంస్థలకు చెల్లించి ఈ విచ్చల విడిగా ఆడపిల్లల మీద దాడులు జరిగే విధంగా, మహిళల మీద దాడులు జరిగిన ఆరోపణలు ఎదుర్కొంటూ మారక ద్రవ్యాలు వినియోగిస్తారు, మేము నియంత్రించలేమని గోవా మంత్రి, టూరిజం శాఖ మంత్రి దిలీప్ పార్లేకర్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. గోవా లాంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈ పార్టీలలో మారక ద్రవ్యాల అమ్మకాలను మేము నియంత్రించలేమని చేతులెత్తేసి గోవా టూరిజం శాఖ మంత్రి దిలీప్ పార్లేకర్ గారు మేము అనుమతి ఇవ్వడం లేదు, సంఘం పార్టీకి 5 సంవత్సరాలు మా రాష్ట్రంలో అనుమతిస్తే విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వీళ్ళు ఈ విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే పార్టీలకు మేము అనుమతి ఇవ్వడం లేదని గోవా ప్రభుత్వం తిరస్కరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి
రెడ్ కార్పెట్ లో గచ్చిబౌలి స్టేడియంలో అప్పచెప్పి ఇక్కడ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ పార్టీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చి ఆ టికెట్లు అమ్ముకోవడానికి కేటీఆర్ బావమర్ది ఒక సంస్థను ఏర్పాటు చేసి కేటీఆర్ బావమర్ది సతీమణి ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేసి ఈ అన్ని పార్టీలకు వీళ్ళే లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ 10 పార్టీలు జరిగిన ఇలాంటివి ఈ 10 పార్టీల వివరాలు అంటే నాకందిన సమాచారమే ఇక్కడ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉండే టీవీలకు కానీ పేపర్లకు కానీ ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా అందని సమాచారం ఈ 10 పార్టీలు ఏ తారీఖు రోజు గచ్చిబౌలి స్టేడియంలో జరిగినాయో హైటెక్ సిటీలో జరిగినాయో బోల్డర్ హిల్స్ లో జరిగినాయో వాటి వివరాలన్నీ పెట్టిన ఇవాళ ఈ పార్టీల నిర్వహణకు సంబంధించి ఏదైతే రాజేంద్ర ప్రసాద్ పాతాలో ఉన్నాడో ఆయన ఫేస్బుక్ లో ఆయన అఫీషియల్ గా షేర్ చేసుకున్న అన్ని పిక్చర్స్ ఈ రోజు మీకు ఇస్తున్నా నేను రాజేంద్ర ప్రసాద్ పాతాల నిర్వహణ వ్యాపారము కల్వకుంట్ల తారక రామారావు గారితో వారికి ఉన్న అనుబంధము బంధుత్వానికి సంబంధించి ఇక్కడ చూడండి ఇలాంటి వ్యాపార ప్రకటనలో పక్కన తారక రామారావు ఇటు పక్కన రాజేంద్ర ప్రసాద్ భుజం మీద తారక రామారావు చేయలే తారక రామారావు గారు భుజం మీద రాజేంద్ర ప్రసాద్ చేసి ఫోటోలు దిగుతున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పుత్రుడి మీద ఐటీ శాఖ మంత్రి మీద ఈ రాజేంద్ర ప్రసాద్ పతాలకు ఎంత అజమాయిషి ఉన్నదో ఒక్కసారి చూడండి ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబమే హైదరాబాద్ లో మారక ద్రవ్యాలు వినియోగించే వ్యాపారంలో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు ఉన్న తర్వాత ఇవాళ జరుగుతున్న విచారణ ఏ రకమైన దిశలో పయనిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి నేను అడుగుతున్న ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఈ 57 పబ్బులకు అనుమతించిన చంద్రశేఖరరావు గారికి బాధ్యత లేదా ఉద్యమాల ద్వారా 100 మంది ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో క్లబ్బులు పబ్బుల కల్చర్ తీసుకొచ్చి మారక ద్రవ్యాల వినియోగాన్ని పెంచి ఈ రోజు నీ కొడుకు బావమర్ది నిర్వహించే సంస్థనే ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటే ఇంకా తెలంగాణ సమాజాన్ని కాపాడేది ఎవరు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నిజంగా నాకు చాలా ఆవేదన ఉంది మేము మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళం 10 రూపాయలు సంపాదించుకొని ఉంటే జూబ్లీహిల్స్ లో బంగ్లాలు కట్టుకుంటే మమ్మల్ని పెద్దవాళ్ళుగా చూస్తారని ఆశించి ఉండొచ్చు మేము ఇక్కడ ఉండొచ్చు మేము ఇక్కడ పెద్ద బంగ్లాలు ఉండొచ్చు పెద్ద కార్లు ఉండొచ్చు మాకు అందరికీ కానీ మేము మధ్యతరగతి మనస్తత్వంతోనే బతుకుతున్నాం మేము మంది తాగేటోళ్ళం కాదు మారక ద్రవ్యాలంటే తెలిసిన వాళ్ళం కాదు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు ముఖ్యమంత్రి ఆయన మనవడితో ఉండే సాన్నిధ్యాన్ని ఇచ్చి సంతోషపడేటోని తాత మనవాళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉంది మనల్ని అత్యధికంగా ప్రేమించే చంద్రశేఖరరావు గారు నిజంగా నేను ప్రైవేట్ సంభాషణలలో అభినందించడం నిజంగా తాత మన వాళ్ళ అనుబంధం బాగుంది అని అలాంటి నీ మనవడు హిమాంశి చదువుతున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తే నీ మనవడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాల వినియోగం ముక్కుపచ్చలారని పాఠశాల పిల్లలు సేవిస్తున్నారంటే మా తమ్ముడు కొడుకు చదువుకునే పాఠశాలలో చిన్న పిల్లలు మన కళ్ళ ముందర తిరిగే చిన్నారి పిల్లలు తిరిగే పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మారక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామని నేను అడుగుతున్నా నీ మనవడు నా తమ్ముడు కొడుకు మన కుటుంబ సభ్యులు చదువుకుంటున్న పాఠశాలలలో మనం నివసిస్తున్న మన ఇళ్ల మధ్యలో పబ్బులు పెట్టి గంజాయి అమ్ముతుంటే కొటైన్ అమ్ముతుంటే ఎల్ఎస్డి అమ్ముతుంటే నువ్వు నేను ఈ ప్రజాప్రతినిధులు ఈ చట్టము ఈ పోలీసులు ఈ అధికారులు ఈ వ్యవస్థ మొత్తం వాటి నియంత్రించలేనప్పుడు మనకు అసలు నైతిక హక్కు ఉందా ఈ కుర్చీలలో కూర్చోవడానికి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలో మారక ద్రవ్యాలకు అద్దాలుగా మారినాయంటే ఆ అద్దాలను మనం నియంత్రించలేనప్పుడు నిజంగా మనకు అర్హత ఉండాలి కుర్చీలలో కూర్చోవడానికి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని నువ్వు అత్యధికంగా ప్రేమించే నీ మనవడు చదివే పాఠశాలలో నేను ప్రేమగా చూసుకున్న మా తమ్ముని పిల్లలు చదువుతున్న పాఠశాలలలో ఇవాళ మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది మారక ద్రవ్యాల సేల్స్ పెరిగిపోయినాయి అక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఈరోజు మనం నిజంగా
ఏమీ చేయకుండా ఉంటే అసలు మనము మనుషులమేనా అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇవాళ ఈ వ్యాపారాలు పెంపొందించడానికి అవసరమైన ఈ మ్యూజికల్ నైట్స్లలోనే ఎక్కువ ఈ వ్యాపారాలు జరుగుతున్నాయని ప్రపంచమంతా కోడే కూస్తుంటే ఇవాళని విచారణకు ఆదేశించిన అధికారే పప్పులు అడ్డాలుగా మారినాయని, ఈ మ్యూజికల్ నైట్సే ఈ మారక ద్రవ్యాల అమ్మకాలకు అడ్డాలుగా మారినాయని చెప్తుంటే వాటి ద్వారా మీ కొడుకు బావమరిది వ్యాపారం చేసుకుంటుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు ఈ సమాచారం తెలియదా అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. నిఘా వ్యవస్థ ఏమైంది? ఇన్ని మారక ద్రవ్య వినియోగం ఇంత విపరీతంగా పెరిగి ఈ ప్రాంతంలో నివసించడానికే భయపడే పరిస్థితులు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోల్డర్ హిల్స్ లేకపోతే కావేరీ హిల్స్లో నివసించే కుటుంబాలను మారక ద్రవ్యాల వినియోగం చేస్తున్నట్టుగా అనుమానంగా ఇవాళ మిగతా వాళ్ళు చూసే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. మీ కుటుంబమే మీ కొడుకు బావమరిదే ఈ వ్యాపారం చేస్తున్నాడు. కోట్ల రూపాయలు టూరిజం శాఖ నుంచి ఇలాంటి దుర్మార్గాలకి పార్టీల ద్వారా పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందాలు చేసుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తుంటే ముఖ్యమంత్రిగా మీకు సమాచారం లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారి మీద చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. మాకు రాజకీయంగా చాలా అంశాలలో తారతమ్యాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇలాంటి ప్రోత్సహిస్తాడని నేను అనుకుంటలేను. దానికి ఉదాహరణగా ముఖ్యమంత్రి గారు క్లబ్ల గురించి మాట్లాడినప్పుడు కరీంనగర్లో ఆయన బంధువు క్లబ్ను నిర్వహిస్తున్నాడని నేను మాట్లాడితే వారం రోజుల్లో ఆ క్లబ్ మీద రేజ్ చేసి మూపించడం జరిగింది. నేను అప్పుడు అనుకున్న ముఖ్యమంత్రి బంధువులు ఆయన పేరును ఏమైనా దుర్వినియోగం చేసి క్లబ్ను నడుపుకుంటున్నారని. ఈనాడు నేను అడుగుతున్నా, నీ కొడుకు గురించి నేను చెప్పడానికంటే నీ కొడుకు చుట్టూతో ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వ్యవహార శైలి ఏంది, నీ కొడుకు 7 గంటల తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో నీ సమాచారం తెప్పించుకోలేవా అని అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. నీ కొడుకు బావమరిదే స్వయంగా రోడ్డు నెంబర్ 36లో ఒక పప్పులో రోజు కూర్చుంటాడు కదా, అతని మిత్రులు, అతని అనుచరులు, అతని బినామీలో నిర్వహిస్తున్న పబ్బులో గర్ల్స్ పికప్ సెంటర్ నడుస్తుంటే నీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. పత్రికాముఖంగా చెప్పలేని అంశాలు ఇవన్నీ. ఇవాళ రోడ్డు నెంబర్ 36లో నిర్వహించే ఒక పబ్బులో తెల్లవారి వరకు మ్యూజికల్ నైట్స్ నడుపుతుంటే అక్కడ అమ్మాయిలను బేరసారాలు కుదుర్చుకొని తీసుకెళ్లే పికప్ సెంటర్ గా మారుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే బంధువులు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందలు వ్యాపారం జరుగుతుంటే ఈ రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏమైందని నేను అడుగుతున్నా. ఇవాళ ఎవరైనా అధికారులు వస్తే నీ కొడుకు బావమరిది అక్కడ కూర్చొని ఉంటే, నీ కొడుకు బావమరిది కళ్ళ ముందలు ఇలాంటి వ్యాపారాలు జరుగుతుంటే నీకు సమాచారం అందుతలేదా? నీ మనవడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తుంటే ఒక్కరోజైనా నీ మనవడు నీ దృష్టికి తీసుకురాలేదా? లేదా తల్లిదండ్రులుగా మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలలో ఏం జరుగుతుందో సమాచారం సేకరించి చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద లేదా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నీ కొడుకుతో ఉండే అధికారి వ్యవహార శైలి ఏంది? నీ కొడుకు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పోయినప్పుడు ఆయనకు నిందల ఎన్ని ఏర్పాట్లు చేసే రాజులు ఎవరో వాళ్ళ చరిత్ర ఏంటో నీకు తెలియదా ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి? నీ కొడుకున్న బలహీనత ఏంది? ఏ బలహీనతను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈరోజు ఈ వ్యాపారాలు చేస్తున్నారు? ఇలాంటి వ్యాపారాలు చేస్తేళ్లను భుజాల మీద ఎక్కించుకుంటున్నారు కదా నీ కొడుకు. నీకు బంధుత్వం ఉంటే ఇంట్లో పెట్టుకోండి, నెత్తి మీద పెట్టుకోండి. కానీ వ్యాపార ప్రకటనలలో నీ కొడుకును ఎట్లా అజమాయిషీ చేస్తున్నాడో రాజేంద్ర ప్రసాద్ పాఠాల ఇది చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. ఇవాళ నీ కొడుకు బావమరిది ఏ టికెట్లు అయితే అన్నిందో, ఏ ఆరోపణలు అయితే ఎదుర్కొని గోవా, బొంబాయి, బెంగళూరు లాంటి రాష్ట్రాలలో, జిల్లాలలో అక్కడ ఆ పోలీసుల అనుమతులు రద్దు చేస్తే సైబరాబాద్ పోలీసులు స్వయంగా వాళ్ళకు వెల్కమ్ చేసి ట్వీట్ చేసి పంపే పరిస్థితి వచ్చింది. అంటే
సైబరాబాద్ పోలీసులకు ఈ పబ్బులతోని మ్యూజికల్ నైట్స్తో ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. అసలు పోలీసులు ఎవడు ఈ అధికారులు బట్టలు పలుచుకోటాలో రోడ్డు మీద వేసి ఎవరు వీడు? ఇవాళ ఈ పార్టీలకు వెల్కమ్ చేస్తుంటే ట్వీట్ చేసి సైబరాబాద్ పోలీసులు ఈ రోజు ఈ రకమైన వ్యవహారాలకి తెరలేపుతుంటే వీళ్ళ వెనకాల ఉన్నదెవడు, వీళ్ళకి అండగా ఉన్నదెవడు, వీళ్ళకి అనుమతించిందెవడని నేను అడుగుతున్నా. డేవిడ్ గుట్టాకి వెల్కమ్ చేసుకుంటా పోలీసు అధికారులు ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్న. ఈ అధికారులను నడి బజార్లో బట్టలు తీసుకోటాలో ఇవాళ మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని వదలేడుపులు ఏడుస్తున్న వాళ్ళని అందరినీ కూడా నడి రోడ్డు మీద నించోబెట్టి కాల్చాలా? నేను అడుగుతున్నా, నేను వ్యతిరేకించిన సిద్ధాంతాలు, నీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన నక్సలైట్లను ముద్రేసి సాగర్ను శృతిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసినావు కదా. నీ బంధువులు వేసుకుంటున్న ఇసుక వ్యాపారంలో లారెత్తి తొక్కిస్తే తట్టిపోతే దళితులు నిరసన తెలిపితే కిడ్నీలు పోయేటట్టు కొట్టించినావు కదా. ఇవాళ మారక ద్రవ్యాలకు అడ్డాగా నిలబడ్డోళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఎవడడ్డం వస్తాడని నేను అడుగుతున్నా. చెయ్యి నువ్వు ఎన్కౌంటర్, ముఖ్యమంత్రి గారు మేము అండగా ఉంటాం. ఈ మారక ద్రవ్యాల మహమ్మారిని హైదరాబాద్ నుంచి పారద్రోలాలి. హైదరాబాద్ లో అడుగు పెట్టాలంటే మారక ద్రవ్యాల వ్యాపారం చేసుకోనికి ప్రాణాలు పోయినట్టుగానే అనుకోవాలి. అక్కర్లేనికి ఎన్కౌంటర్లు చేసినావు కదా నువ్వు. నీతో సిద్ధాంతపరంగా విభేదించిన పిల్లలని ఎంటెక్ చదువుకుంటున్న యూనివర్సిటీ బిడ్డలను నక్సలైట్ల ముద్రేసి ఎన్కౌంటర్ చేసినావు కదా. నీ బంధువులు చేసుకుంటున్న వ్యాపారంతో ఇసుకలారెత్తి తొక్కిస్తే చచ్చిపోతే ఆవేదనతో నిరసన వెళ్తున్న దళిత బిడ్డలను కిడ్నీలు పోయేటట్టు కొట్టించినావు కదా. ఇవాళ హైదరాబాద్ నడిపొట్టిన గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ లాంటి మారక ద్రవ్యాలు అమ్ముతున్నా వీళ్ళని నువ్వు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేవు అని నేను అడుగుతున్నా. వాళ్లను రాత మర్యాదలంతో నువ్వు స్వాగతాలు పలుకుతున్నావా? ఇవాళ ఎవడో కాల్విని వాడేదో ఈవెంట్స్ నిర్వాహకుడు నేను దక్కుతున్నావు కదా. నీ కొడుకు బాగుమరిది ఈవెంట్ మేనేజర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు కదా. ఈ రోజు ఈ 10కి 10 మాత్రమే నా దగ్గర సమాచారం ఉంది. ఇది తెలియదో నాకు తెలియదు. ఈ 10 ఈవెంట్స్ నిర్వహించిన సన్డైన్ కానీ సన్షైన్ కానీ ఇలాంటి నిర్వహణలు చేసిన వాళ్ళందరి గురించి ఇతర రాష్ట్రాలలో వీళ్ళు నిర్వహించినప్పుడు ఇక్కడ మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగిస్తుండ్రు, మహిళల మీద దాడులు జరిగినాయి, ఇలాంటి సంగతులకు నేను అనుమతిస్తలేమని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పిందో ఎన్డీటీవీలో క్లియర్గా మీకు ఇచ్చిన పత్రికలో ఉంది, చదవండి. ఉమెన్ మాలెస్టీ జరుగుతుంది కాబట్టి వీటి అనుమతులు రద్దు చేసినాం, మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి కాబట్టి అనుమతులు రద్దు చేసినామని ఇంత పెద్దగా పత్రికలలో 45 అక్షరాలలో వచ్చింది. 45 అక్షరాలు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఈ పార్టీలలో అని ఏదైతే డేవిడ్ గుట్టాకు సంబంధించిన ఈవెంట్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మేము అనుమతులు రద్దు చేసినామని బెంగళూరు ప్రభుత్వం చెప్తుంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అదే డేవిడ్ గుట్టాకి పూర్తి చేసి నువ్వు రా, మీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తామన్నారంటే ఈ పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ పోలీసు వ్యవస్థ ఎవరి చేతిలో బందీ అయింది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయితే మ్యూజికల్ నైట్ నిర్వహిస్తుందో, ఏ సంస్థలు అయితే మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నావో ఆ మ్యూజికల్ నైట్స్లలో డ్రగ్స్, డ్రింక్స్, ఉమెన్ ఎక్స్టార్షన్ అన్ని రకాలుగా మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, నియంత్రించలేకపోతున్నామని గోవా, బెంగళూరు, ముంబై ప్రభుత్వాలు వాటికి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తే టూరిజం శాఖను అఫీషియల్ గా పార్ట్నర్ చేసి నీ బంధువుల వ్యాపారం కోసం, నీ కొడుకు బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాఠాల కోసం ఇలాంటివి నిర్వహించడం మంచిదా? ఇది తెలంగాణ సంస్కృతి అని నేను అడుగుతున్నా. నువ్వు బోనాలు నిర్వహిస్తున్నావు, అభినందించినాం. నువ్వు బతుకమ్మలు నిర్వహిస్తే అభినందించినాం. నువ్వు బోనాలు బతుకమ్మ నువ్వు నిర్వహిస్తే నీ కొడుకు బావమర్దులు డాన్సులు పబ్బులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మారక ద్రవ్యాల వినియోగం ఉన్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ నువ్వు ఎవరిని మద్దతుగా కలుసుకునేది ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాల లోపు ఉన్న అఫీషియల్ ఇది వెబ్సైట్, ఈ అఫీషియల్ వెబ్సైట్ లో 15 సంవత్సరాలు నిండిన 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అనుమతిస్తున్నాం అంటూ సెన్సేషన్ పార్టీలో. 15 సంవత్సరాలు ఉన్న స్కూల్ పిల్లలు, 15 సంవత్సరాలు ఉంటే స్కూల్ పిల్లలు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు తాగి ఊగే పార్టీలకు 15 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని దాని కింద చూడండి, వాళ్ళ ఐడీని దాచిపెట్టారంట, ఎవరికి చెప్పారంట.
ఎవరు వచ్చిందో ఎవరు పోయిందో వాళ్ళ వివరాలు ఎవరికి తెలియకుండా రహస్యంగా గోప్యంగా ఉంచుతారంట. కింద ఇక్కడ ఉన్నది, కింద ఉందో చూడండి, ప్రైవసీ యాక్ట్ కింద ఎవరు వచ్చినా ఏ స్కూల్ పిల్లలు వచ్చి తాగి ఊదినా మేము ఎవరికి సమాచారం ఇవ్వము, రహస్యంగా దాచిపెట్టామని చెప్పి వెబ్సైట్లోనే పెడుతున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం వరకు తాగి ఊదే పార్టీలకు 15 సంవత్సరాల పసిపిల్లలను అనుమతిస్తారా? అసలు అనుమతించినా ఆ వివరాలను గోప్యంగా దాచిపెడతామని చెప్పి ఇట్లా ఆకర్షణీయంగా ఈ సంస్థలు ప్రకటనలు ఇస్తుంటే దీనికి సంబంధించిన టికెట్లు మీ కొడుకు బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల ఈవెంట్స్ అని ఒక సంస్థను పెట్టి వ్యాపారం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒకవేళ నీకు తెలియకపోతే ఈ పుస్తకం పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన ఈ పుస్తకాన్ని నువ్వు తెప్పించుకో. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన పబ్బులు జరిగిన ఈవెంట్స్, ఈ ఈవెంట్స్లలో ప్రతి దాంట్లో ఈవెంట్స్ ఉన్నాయని సంస్థ ఉంటే చూడండి. ఈ టికెట్ల అమ్మకాలలో ఏది తీసుకున్నా ఈవెంట్స్ అవే ఈ వ్యాపారం చేసింది. ఈవెంట్స్ అవి ఎవరిది అనేది ఆర్ఓసీ నుంచి కాగితం పట్టుకొచ్చిన ఆర్ఓసీలో ఇక్కడ ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ సుమా పాకాల రాజేంద్ర ప్రసాద్ పాకాల అని మీ కొడుకు బావమరిది ఆయన సతీమణి ఇద్దరు ఇందులో, ఇంకా వేరే వాళ్ళు కూడా లేరు. ఎవరైనా ఇతరులు ఉన్నారు వాళ్ళు వ్యాపారం నిర్వహించాలని చెప్పడానికి కూడా లేదు. కేటీఆర్ బావమరిది ఆయన సతీమణి ఈ కంపెనీలో డైరెక్టర్లు స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబమే వీళ్ళు. ముఖ్యమంత్రి కుటుంబమే ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటే ఏమనాలా? డబ్బుల సంపాదన ఉండొచ్చు, ధనదాహం ఉండొచ్చు, కానీ ఈ రకంగా డబ్బులు ముఖ్యమంత్రి బంధువులే సంపాదిస్తుంటే ఇది సమంజసం? ఆ పాత్రికేయ మిత్రులుగా మీరు ఆలోచన చేయండి అని అంటున్నా. ఇది ఎంతోమంది పాత్రికేయ మిత్రులు తమ ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా, తమ భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మారక ద్రవ్యాలు అమ్మకాలు జరిగే వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే పరోక్షంగా ఇందులో వ్యాపారాలు చేసుకుంటా ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే మీకు బాధ్యత లేదా? నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడేది టీవీలో చూపించారే, పేపర్లో రాయరు. కానీ నేను నా బాధ్యత నుంచి పారిపోదలుచుకోలే. నేను మాట్లాడదలుచుకున్నా, నేను నిలదీయదలుచుకున్నా. నేను మధ్యతరగతి వాళ్ళని ఇవాళ జూబ్లీహిల్స్లో బ్రతకాలంటే ఎక్కడుంటామంటే జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో ఉంటామంటే చెప్పుకోవడానికి సిగ్గవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మారక ద్రవ్యాలు తీసుకుంటారన్న ఒక అపోహ కింద ఉన్నది. మన నియోజకవర్గం పోతే అడుగుతారు, సార్ మన ఏరియాలో మొత్తం అంతేనంట కదా సార్ అని. రాత్రి 9 దాటితే కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వెళ్లే పరిస్థితి లేదు. మీరు రాండి ముఖ్యమంత్రి గారు, నేను చూపిస్తే రోడ్ల నిండా కార్లు అడ్డం పెట్టి పబ్బులు నడుపుతుంటే రాత్రి 12 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి మిగతా పబ్బులను మూపించి మీ కొడుకు బావమరిది నిర్వహించుకునే పబ్బుకి మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు. తెల్లవారు 4 వరకు నడుస్తుంటే రోడ్లన్నీ క్లీన్ చేసి పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మిగతా వ్యాపార సంస్థలు నడిచినంతసేపు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళ పబ్బులో నుంచి కస్టమర్లు బయటకు పోతుంటే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో మొత్తం హైదరాబాద్ నిర్మానుషంగా ఉంటుంది 12 గంటల తర్వాత. ఎందుకంటే పబ్బు 6 వరకు 5 వరకు నడుపుతుంది కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళే 11, 12కి ఇతర పబ్బులు మూపించిన తర్వాత అన్ని పబ్బుల నుండి కస్టమర్లు పబ్బులోకి వస్తున్నారు. ఈ పబ్బులు తెల్లవారు వరకు నడపడం వల్ల ఏ రాత్రి 1 తర్వాత ఎప్పుడు రోడ్డు మీదకైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లేవు. ఎందుకంటే మిగతా పబ్బులు మూసేసి ఒక్క పబ్బును నడిపించిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లేకుండా ఇవాళ నిన్న మన యువకులతో కొంతమందితో మాట్లాడితే ఏంద్రా అంటే అవునన్నా పబ్బులు ఇప్పుడు అక్కడికి పోతే మాత్రం మాకేం ఇబ్బంది లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ 12 గంటలు క్లోజ్ చేస్తారు, ఈ లోపల అక్కడికి చేరుకుంటున్నాం, పొద్దుగాల వరకు ఎప్పుడైనా ఉండొచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని చెప్తారు. ఇది పరిస్థితి. మన ఆరోపణలను పరిగణలోకి తీసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు. నీకు నాకు సరిపోకపోవచ్చు, నీ పార్టీ వేరుండొచ్చు, నా పార్టీ వేరుండొచ్చు. నీకు నమ్మకమైన నిజాధికారులను బట్టి సమాచారం తెప్పించుకో. నీ కొడుకు బావమరిది ఏ పబ్బులు నిర్వహిస్తున్నాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ పబ్బులో జరుగుతున్న చీకటి కార్యక్రమాలు ఏంటో కనుక్కో. నీ కొడుకు ఊర్లో వెళ్ళినప్పుడు ఎంబడిన అధికారులు ఎవరు, ఆయనకంటే ముందల పైలటింగ్ చేస్తున్న రాజులు ఎవరో నువ్వు కనుక్కో. ఏమి జరుగుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇవాళ నేను ఆరోపణ చేస్తే రేవంత్ రెడ్డి అట్లనే అంటాడా, ఎప్పుడైనా మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని ఎప్పుడైనా పొగిడిందా? రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని మీరు తీసి పడేయచ్చు.
రేవంత్ రెడ్డి మాట్లాడితే మీ టీవీలో చూపిస్తే మీ ప్రకటనలు ఇవ్వమని వాళ్ళని బెదిరియొచ్చు, పత్రికలలో రాస్తే మీ పాత పేమెంట్లు ఇవ్వమని వాళ్ళ మీద మీ పెత్తనం చేయొచ్చు. ఇవన్నీ ఏమన్నది? అన్నం తిన్న తర్వాత ఒక్కసారి నీ మనమన్లను పిలుచుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముఖంలోకి చూసి ఆలోచించే నువ్వు. ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఏ దిశలో పోతుంది, ఎటువైపు పోతుంది? మీరు ఉద్యమాలు చేసి వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చిన చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండొచ్చు, ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలతో పోరాటం చేసి నువ్వు తెలంగాణ సాధించి ఉండొచ్చు, ఉద్యమకారుడు అనే ముద్రను వేయించుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ నువ్వు సాధించిన ఆస్తులు కానీ, సంపాదించిన ఆస్తులు కానీ, సాధించిన పేరు కానీ, అధికారం కానీ నువ్వు ఎవరికి ఇస్తావు? నీ కొడుకు ఇస్తావు, వాళ్ళ పిల్లలకి ఇస్తావు. ఆ పిల్లల బతుకులే మారక ద్రవ్యాల మధ్యలో రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే నువ్వు ఇంత సాధించి ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. మనం రాష్ట్రం కోసం ఏం చేసినా చేయకపోయినా మనం చేసిందంటే మన పిల్లలకే కదా ఇచ్చేది. ఇవాళ నువ్వు సాధించిన గొప్పతనం అంతా నీ కొడుక్కో, నీ పిల్లలకో, నీ మనమందరికే కదా ఇచ్చేది. ఇవాళ వాళ్ళ భవిష్యత్తుకి రక్షణ లేదు. వాళ్ళు చదువుకుంటున్న పాఠశాలలలో మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి నీ పాలనలో వచ్చిందంటే నీ మనమల్ల ముఖంలోకి చూడు, ఏం జరుగుతుంది, రాష్ట్రం భవిష్యత్తు ఎటువైపు పోతుందని. ఇవాళ నా కోసం చెయ్యొచ్చు, నీ మనమల్ల కోసమో నీ కుటుంబ సభ్యుల కోసమో ఆలోచన చెయ్యి. ఇవాళ నీ బంధువులకు నీ అధికారంలోకి వచ్చిన వాటి ఆస్తులు సంపాదించుకోవాలని కోరిక ఉంటే ఏదైనా వేరే వ్యాపారం పెట్టించు, వాళ్ళతో ఆదాయం యొక్క మార్గాన్ని చూపించు కావాలంటే నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి. కానీ ఈ రకమైన వ్యాపారం మంచిది కాదు. తెలంగాణ సమాజంలో 60 సంవత్సరాలు లేని మారక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం ఈ 3 సంవత్సరాల నీ పాలనలో జరుగుతున్న నీ బంధువులు, నీ కుటుంబ సభ్యుల పాత్ర ఏందో నువ్వు నిజాధికారులతో తెప్పించుకో. నేను పూర్తి స్థాయిలో ఈ వారం రోజులలో స్టడీ చేసి ఈ సమాచారాన్ని నేను బయట పెడుతున్నా. ఇవాళ నేను అందుకే ప్రత్యక్షంగా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్తున్నా. పరోక్షంగా చెప్తే సమస్య అర్థమయ్యే పరిస్థితి లేదు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందో లేదో నాకు అనుమానంగా ఉంది. మీరు టీవీలలో ఎవరు, పేపర్లలో రాయదు. కాబట్టి ఎవరైనా నిజాధికారులైనా సరే నా ప్రెస్ మీటింగ్ మొత్తాన్ని ముఖ్యమంత్రి గారికి చూపించండి దయచేసి. లేదా ఆయన సోషల్ మీడియాలో బాగా ఉంటాడు, ఆయన ఫేస్బుక్ వాట్సాప్ అప్లోడ్ చేయండి. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా ఆవేదనను అర్థం చేసుకోమనండి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగా మా పిల్లల బతుకులు, మా పిల్లలు చదువుకుంటున్న స్కూళ్లలో ఎంత ప్రమాదకరంగా తయారైనాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ఒక శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఈ మారక ద్రవ్యాలను అమ్మే వాళ్లను, ఉత్పత్తి చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయి. నీకు అండగా మేము నిలబడతాం. కుక్కల్లాగా రోడ్ల మీద వేసి కాల్చి చంపి నా కొడుకుల్ని ఇవాళ మారక ద్రవ్యాలను అమ్ముతున్న వాళ్ళని. అయినా తప్పులేదు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది తరతరాలుగా ప్రశాంతంగా బ్రతకాల్సిన మన యువకులను, మన పిల్లల్ని సర్వనాశనం చేయడానికి అంతర్జాతీయ మారక ద్రవ్యాల మూట హైదరాబాద్ను అడ్డాగా మార్చుకున్నది. హైదరాబాద్లో వాళ్లకు రక్షణ దొరుకుతున్నది. ఇట్లాంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ లో, మ్యూజికల్ నైట్స్ లలో ఎట్లా మారక ద్రవ్యాలు వినియోగిస్తారో మీరు తెప్పించుకోండి. ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకోండి. మీరు గోవాలో జరిగినప్పుడు ఏం జరిగింది, బాంబేలో జరిగినప్పుడు ఏం జరిగింది, బెంగళూరులో జరిగినప్పుడు ఏం జరిగింది, ఇతర దేశాలలో జరిగినప్పుడు ఈ సంధాన్ పార్టీలలో ఏం జరుగుతుంది తెప్పించుకో. ఈ హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్స్లలో ఉన్న వీడియోలు తెప్పించుకో. నువ్వు ఈ హైదరాబాద్ లో జరిగిన పార్టీలలో లోపల తీసిన వీడియోలన్నిటినీ మీరు తెప్పించండి. ఎవరి జాతకాలు మీకు తెలిస్తే మీరు చూడండి, దయచేసి మీరు చూడండి. 10 ఈవెంట్స్ కు సంబంధించి హైలైట్ అయిన తప్పు రోడ్ నెంబర్ 36 ఏదైతుందో 6 నెలల నుంచి హైలైట్ తప్పులు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా మీరు తెప్పించుకో. అక్కడ ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలు జరిగినా నీ దృష్టికి వస్తాయి. ఏం జరుగుతుందో నువ్వు తెప్పించుకో. సీసీ ఫుటేజ్లు తెల్లవారు 4 వరకు 5 వరకు ఆ పప్పు ఎందుకు నిర్వహిస్తారు, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం సీసీ ఫుటేజ్లు అన్నీ నువ్వు తెప్పించుకో. నాకు తెలుసు ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించడానికి లీగల్ నోటీసులు పంపిస్తున్నామని నాటకానికి తెర లేపుతారు. అన్నిటికీ సిద్ధపడే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మా మౌనం తరతరాల యువత భవిష్యత్తుకు ప్రమాదం.
ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా రాజకీయ పార్టీలకు అతీతంగా అంటే నువ్వు ఎన్కౌంటర్ చేసినా నీకు మద్దతు ఇస్తా అని ఎందుకు అంటున్నావు అంటే తెలంగాణ సమాజం పట్ల నా బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఈరోజు మాట్లాడుతున్నా. నాకు ఎన్నికలు ఓట్లు సీట్లు కావాలంటే 100 వేదికలు నేను నిన్ను తిట్టడానికి, నీ మీద పోరాటం చేయడానికి, నిన్ను వ్యతిరేకించడానికి. కానీ ఈ సందర్భం రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే మనం ఇంకా మౌనంగా ఉంటే ఎన్కౌంటర్లు చేయకుండా మన పిల్లలు కూడా మనల్ని క్షమించరు. ఎక్కడైనా మన కుటుంబ సభ్యులు పోతే ఉద్యమకారుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం అన్న ఆస్కారం పెట్టేటట్టు ఉండాలి. కానీ ఈ వ్యవహారం అంతా చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ పాకాల కేసీఆర్కి అల్లుడవుతాడంటనే, కేసీఆర్ కొడుకు కేటీఆర్కు బామ్మార్ది అంటాడా అంటే మీకు గౌరవం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రకంగా చూస్తారో మన కుటుంబ సభ్యులు బయటకు పోయినప్పుడు ఆలోచన చేయండి. రాజకీయాలలో మనకి ఏమైనా ఉండొచ్చు, కానీ మన 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 బంధువులు, మన కుటుంబ సభ్యుల నిర్వాహకం వల్ల బయటకు ఎప్పుడైనా మన కుటుంబ సభ్యులు అయినప్పుడు సమాజం మన పట్ల ఏ రకంగా చూస్తుందో ఆలోచన చేయండి. కాబట్టి నేను అతని సభ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ విచారణ పరిధిని విస్తరించండి. ఎంబడే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ని కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ని కలిపి, ఎక్సైజ్ శాఖను కలిపి ఈ 4 శాఖల ద్వారా ఒక సిట్టును ఏర్పాటు చేయండి. ప్రత్యేక విచారణ విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఈ రాష్ట్రంలో వినియోగదారులు మాత్రమే ఉన్నారు, సరఫరాదారులు పక్క రాష్ట్రాలలో ఉన్నారు, ఉత్పత్తిదారులు పక్క దేశాలలో ఉన్నారు. లావాదేవీలు ఇతర దేశాలలో ఉండే బ్యాంకు ఖాతాలలో జరిగినాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే ఎక్సైజ్ శాఖ పరిధి సరిపోదు, నైపుణ్యత సరిపోదు. కాబట్టి జాతీయ స్థాయిలో ఇందులో నిష్ణాతులైన విచారణ సంస్థలను మీరు భాగస్వాములు చేయండి. తక్షణమే రాజేంద్ర ప్రసాద్ పాకాల వ్యాపారాల మీద దృష్టి పెట్టండి. ఈవెంట్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించిందో ఆ సీసీ ఫుటేజీలన్నీ తీసుకురండి. 15 సంవత్సరాల వయసున్న వాళ్ళని అనుమతిస్తున్నామని అధికారంగా పెట్టిన ఈ సెన్సేషన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళను, ఈ టిక్కెట్లు అమ్మిన వాళ్ళందరి మీద కూడా మీరు క్రిమినల్ కేసులు పెట్టండి. 15 సంవత్సరాలు నిండిన వాళ్లను రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు జరిగే ఇలాంటి పార్టీలలో అనుమతి ఇవ్వడం అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడైనా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటి వాటికి అనుమతిస్తారు. ఏదైనా బార్ షాప్లో, వైన్ షాప్లో లిక్కర్ అమ్మాలన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల కోసం పోయి కొనుక్కరావాలన్నా పిల్లలు పోతే అమ్మకూడదు అనే నిబంధనలు ఉంటే 15 సంవత్సరాల పిల్లల్ని మీరు అనుమతించిందంటే పాఠశాల పిల్లలు కాకపోతే 15 సంవత్సరాల ఎవరుంటారు? ఇవాళ అక్కడికి పోయి అలాంటి వాతావరణం చూసిన తర్వాత పిల్లలు ప్రేరేపితమై మారక ద్రవ్యాలకు అలవాటు పడక ఏం చేస్తారు? తెలిసి తెలియని వయసులో ఇలాంటి అలవాట్లకు బానిసలైన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటారా? ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. ప్రభుత్వం కల్పించే ఇలాంటి పార్టీల వల్లనే ఈరోజు ఈ మారక ద్రవ్యాలు విస్తరించడానికి అమ్మకాలకు వేదికలు అవుతున్నాయి. ఈ అనుమతించిన పబ్బులు ఎప్పటి వరకు జరుగుతున్నాయి? ఎన్నడూ లేని విధంగా 60-70 సంవత్సరాలలో 5-6 పబ్బులకు ఇస్తే ఈ 2.5 సంవత్సరాలలో మీరు 57 పబ్బులు. 57 అనేది నేను లెక్క చెప్తున్నా, ఇంకా ఉండొచ్చు నాకు తెలియదు. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 యువకులను పెట్టి 3 రోజులు తిప్పితే తిరిగి ప్రతి పబ్బు దగ్గరికి వెళ్ళి రాసుకొచ్చిన చిట్టా ఇది. ఇంకా తెలియకుంటే ఎన్ని పబ్బులు ఉన్నాయో నాకు తెలియదు. ఈ పార్టీలు కూడా 10 నాకు తెలిసిన మేరకు వాటి మీద సమాచారం సేకరిస్తే 10 వచ్చినాయి. ఇందులో టూరిజం శాఖ పాత్ర ఉన్నది. టూరిజం శాఖ కోట్ల రూపాయలు ఈ పార్టీ నిర్వాహకులకు చెల్లించింది. ఇది న్యాయమా? ప్రభుత్వం సొమ్ముతో పక్క రాష్ట్రాలలో అనుమతులే ఇవ్వమని, ఇక్కడ మారక ద్రవ్యాలు మహిళలకు రక్షణ లేదు అని చెప్పిన ఈ ఈవెంట్స్ కు టూరిజం శాఖ కోట్ల రూపాయలు చెల్లించడము న్యాయమా? కోట్ల రూపాయలు చెల్లించాలంటే మీ అనుమతి లేకుండా జరుగుతుందా? కాబట్టే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఆవేదనతో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కఠిన చర్యలు తీసుకోండి, పారదర్శకంగా చేయండి, ప్రజలకు విశ్వాసం కల్పించండి, మధ్యతరగతి వాళ్ళని కాపాడండి. మా పోటీ మధ్యతరగతి వాళ్ళు సామాన్యమైన బంగ్లా పెద్దగా ఉండొచ్చు,
ఇంట్లోకి వెళ్తే పప్పు ఉప్పు మామిడికాయ చట్నీ తిని బతికేటోళ్ళం మేము. మాకేం పెద్ద ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నారు కాబట్టి గొప్ప గొప్ప అలవాట్లు ఉన్నాయనో లేకపోతే ఇదంతా మా జీవితంలో ఒక భాగమని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. నివాసం మాత్రమే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ వాళ్ళు ఉంటున్నాం. మా మనస్తత్వాలు మధ్యతరగతి మనస్తత్వాలు, అందులోనే బ్రతుకుతున్నాం. మాకు అందులోనే ఆనందం ఉంది. మా పిల్లల్ని కూడా మేము అందులోనే పెంచుకుంటున్నాం. మేము పంపించిన పాఠశాలల్లో మారక ద్రవ్యాలు ఉన్నాయంటే మేము నియంత్రించలేం కదా మధ్యతరగతి వాళ్ళము. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని కదా. దయచేసి మీ మనమల్ని చదువుకుంటున్న పాఠశాలని ప్రత్యక్షంగా నోటీస్ ఇచ్చిండు. తక్కువ పిల్లలైన మన పిల్లలైన సమానమే కదా. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ దీని మీద ఇక తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ పూనుకుంటుంది. చూస్తూ ఊరుకోము. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికే పరిమితమైన నేరాలలో మనం చెప్పలేం. కానీ ఒక వ్యక్తి తప్పు 100 కుటుంబాలను కుప్పగూల్చే తప్పు ఇది. కాబట్టి టీఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని అందరినీ శిక్షించే విధంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి కల్పించే విధంగా మా విద్యార్థి విభాగం నుంచి కార్యాచరణను తీసుకుంటాము. సమాజాన్ని మేల్కొల్పుతాము. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పిదాలను, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న మారక ద్రవ్య మహమ్మారిని హైదరాబాద్ నుంచి తెలంగాణ శివార్లు పొలిమేర్లు దాటే వరకు తరమడానికి అవసరమైతే ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేసినా సమర్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నాడు బజార్లో కాల్చని మారక ద్రవ్యాలను అమ్మే వాళ్లను, మారక ద్రవ్యాల ఉత్పత్తిదారులను, వినియోగదారులను డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి ఎంత పెద్దోడినా. ఎందుకంటే వాళ్ళు బానిసలు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితులు. వాళ్ళను చట్టపరిధిలో శిక్షించండి. కానీ అమ్మే వాళ్లను, ఉత్పత్తి చేసే వాళ్ళని మీరు ఎన్కౌంటర్ చేయండి. తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలంటే అంతర్జాతీయ స్థాయి మారక ద్రవ్యాల వ్యాపారస్తులు కూడా భయపడాలి. మీరు ఎన్కౌంటర్లు చేస్తే ఏది వచ్చినా మద్దతు ఇవ్వడానికి మేమున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ అంశాలన్నింటిని కూడా రాజకీయాలకు అతీతంగా బాధ్యత గల పౌరుడిగా, ఒక మనవాడికి తాతగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి. ఇక ఆయన ఏం చెప్పినా నేను ఏం చెప్పినా ఇద్దరం చెప్పినాం. నేను సిద్ధంగా ఉన్నా. రక్త నమూనాలు తీసుకుంటారా, ఎంట్రుకలు తీసుకుంటారా, గోళ్ళు పీక్కుంటారా, ఏదైనా నాకు అభ్యంతరం లేదు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా సరే వాళ్ళు ఏ టెస్టులు చేస్తుంటే ఆ టెస్టులు నేను సిద్ధం. నేను ఒక సవాల్ విసిరిన, పారదర్శకంగా ఉంటే ఆ సవాల్ని స్వీకరించండి. ఎందుకంటే ఈ సందర్భంలో నేను రాజకీయపరమైన అంశాలు ప్రస్తావిస్తే నేను చెప్పిన మొత్తం అంశం పక్కకు పోయి దీని మీదకి మీ దృష్టి మరలుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆ అంశాలను మాట్లాడదలుచుకోలేదు. దయచేసి దీన్ని ఒక తీవ్రమైన సమస్యగా, సమాజానికి పట్టిన జాడ్యంగా, పౌరుల్లో ఒక్కరోజు పనిచేద్దాం. మనం కనీసం బాధ్యత గల పౌరులుగా మీ సంస్థలు, మీ యజమానులకు ఏమైనా పరిమితులు ఉన్నా మీరు కొట్లాడండి. ఈ అంశాన్ని ఖచ్చితంగా పట్టుబట్టి వచ్చేటట్టు చూడండి. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే ప్రభుత్వం ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. నేను రాజకీయపరమైన ఆరోపణ చేస్తలేను. కానీ ఆవేదనతో కూడుకున్న ఒక మధ్యతరగతి పౌరుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఒక మధ్యతరగతి పౌరుడు చెప్తే ప్రభుత్వం వినకపోవచ్చు. ఆ పౌరుడికి సమాచారం ఉండకపోవచ్చు. కాబట్టి సమాచారం సేకరించిన తర్వాతనే నేను ఒక వ్యక్తిగత సమాచారం 2 రోజులు ప్రయత్నం చేస్తూనే ఇది వచ్చింది. ఒక ప్రభుత్వం అనుకుంటే ఎంత సమాచారం వస్తుంది, దీని మూలాలు ఎక్కడున్నాయో చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి సోమవారం నుంచి మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా వాడు వ్యాపారం అనేది బెదిరింపులతో లొంగ తీసుకోవడంలో బానిసలు చేసుకొని వ్యాపారం విస్తరించుకునేవాడు అన్ని ప్రయత్నాలు చేస్తారు.
ప్రభుత్వం కఠినంగా ఉండాలి, అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని అందుకే చెప్పినాను. ఫోన్ కలపాలి అధికారిని బెదిరించడానికంటే వాడికి రాష్ట్ర ప్రభుత్వం సింహస్వప్నంగా కనిపించాలి. కుక్కను కాల్చినట్టు రోడ్డు మీద వేసి కాలుస్తారనే భయం నేరగాళ్లకు ఉండాలి. అరెస్టు చేస్తారనే భయం కాదు, నెత్తి మీద పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి కాలుస్తారనే భయం ఉండాలి నేరగాడికి. మారక ద్రవ్యాలను అంత కఠినంగా అనుకోకపోతే ఇది చాలా ప్రమాదం. ఇవాళ ప్రమాదపు అంచులో మనం ఉన్నాం. ఇంకా దేశజాలు నూనె మోసాలు లెక్క పెట్టడాలు సెంటిమెంట్లకో లేకపోతే బంధు ప్రీతికో మనం లొంగవలసిన అవసరం కాదు, సందర్భం కాదు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు చట్ట పరిధిలో వ్యవహరిస్తే చట్టం స్థాయిలో శిక్షించే పరిస్థితులు ఉంటే తిరగబడ్డప్పుడు ఏం చేస్తారు? ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి? ఇప్పుడు నక్సలైట్లను ఏం చేసి ఎన్కౌంటర్ చేశారు? ఐఎస్ఐ తీవ్రవాదులు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఏం చేసి ఎన్కౌంటర్ చేసింది? వీళ్ళకంటే వాళ్ళు చెడ్డోళ్ళనా? కాబట్టి ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళకి తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా వాళ్ళకి తడవాలి. ఆ రకంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. నేను తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోయి ఉండొచ్చు అన్న. సమాచారం చేరుతుందో చేర్తలేదో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా, నా కుటుంబ సభ్యులు ఇలాంటి వ్యాపారం చేస్తే చెప్పుతో కొట్టా, చేత్తో కూడా కొట్టాను. ఆయన కుటుంబ సభ్యులు చేస్తాడంటే ఆయన తెలిసి ఇలాంటివి చేస్తాడని నేను అనుకోను, ఇలాంటి వ్యాపారాలు. కాబట్టి తెలుసో తెలియదో నాకు తెలియదు ఈరోజు. అందుకే కూలంకషంగా మాట్లాడుతున్నాను చెప్తున్నాను. నేను పైన మాట్లాడితే ఏదో రాజకీయం లేదో దిక్కులు లేదో ఆయన దిక్కులు మనం పట్టించుకోవాలని అనుకోవచ్చు. అందుకే ఆర్ఓసీ నుంచి ఈవెంట్స్ నుంచి సంబంధించిన అన్నింటిని వివరాలతో పుస్తకం వేసిస్తున్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి నాకు తెలియదనడానికి లేదు. చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారికి తెలిసినా ఈ వ్యాపారం అంతా సాగుతుందని అనుకోవడానికి ఉంది. కాబట్టి మనము పంజాబ్లో మీకు తెలుసు ఏం జరిగిందో. పంజాబ్లో యువత నిర్వీర్యమైతే, మారక ద్రవ్యాలకు బానిసలైతే, రాష్ట్రమే నిర్వీర్యమైన పరిస్థితిలో దానికి కారకులైన ప్రభుత్వం పతనానికి పోయింది. 3వ స్థానం కూడా రాలే పాలకులు. రాజకీయంగా కూడా దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో పంజాబ్ ఒక ఉదాహరణ. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు అభివృద్ధి చేసినా చేయకపోయినా, అవినీతిలో పాల్గొనలేదని దబాయించినా ఏమన్నా నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందేమో కానీ ఇందులో ప్రజలు నీకు అవకాశం ఇవ్వరు. పంజాబ్ను ఉదాహరణ తీసుకున్న తర్వాతనే తెలంగాణలో తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉందా లేదో నాకు తెలియదు, అందుకే నేను ఇస్తున్నా. లేదు అని అనడానికి కానీ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఉందా లేదా అనే సమాచారం నా దగ్గర లేదు, ఉందనేది కానీ లేదనే సమాచారం నా దగ్గర లేదు. నేను సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. అందుకే పుస్తక రూపంలో మీకు ఇచ్చిన. ఎంతమంది పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో కూడా సాన్నిహిత్యం ఉంటాయి ఉద్యమం సందర్భంగా. కాబట్టి వీళ్ళైనా రేవంత్ రెడ్డి గారి పుస్తకం ప్రింట్ చేసింది మీ గొప్పతనం గురించి ఒకసారి చూడండి. ఇప్పటికైనా మేల్కొనండి. మేము కూడా బాధ్యత కలిగిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. మేము కూడా ఆవేదన చెందుతున్నాం. మీరు చర్యలు తీసుకోండి. పాత్రికేయ మిత్రులలో కూడా నిజాయితీకారులైన ఉద్యమకారులు కానీ ప్రజల పట్ల కొంత బాధ్యత ఉన్న పాత్రికేయ మిత్రులు తీసుకెళ్తారు. కాబట్టి మీకు అందరికీ తలా ఒక కాపీ ఈ రోజు ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉన్న సమాచారం పోలీసుల ట్వీట్లు కానీ, కేటీ రామారావు గారి ట్వీట్లు కానీ, ఆయన బావమరుదుల వ్యాపారాలు కానీ. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇలా రాష్ట్రాన్ని పాలించే మొదటి కుటుంబం పాత్ర ఇలా కనిపిస్తున్నది. ఇక భుజాల మీద మంత్రి మీద భుజం మీదనే చేసి పెట్టినాక ఇక తెలియదని ఎట్లా అనుకుంటాం. ఆయన ట్వీట్ చేసింది, పార్టీలు మీరు వచ్చేసేయండి మా దగ్గరికి, మీకు అన్ని రకాలుగా వసూలు ఏర్పాటు చేస్తామని. ఆ టికెట్లు వాళ్ళ బామార్ది అమ్ముతుండు. బామార్దులకు తెలియకుండా ఇప్పుడు అదే చెప్పే తెలంగాణలో సామెత ఉంది, సాలే బైన ఏక్ తరఫ్ సారీ దునియా ఏక్ తరఫ్ అని. బామార్దులు ఒక దిక్కంట, మిగతా ప్రపంచం అంతా ఇంకొక దిక్కంట. ఇవాళ బామార్దుల ప్రేమ చూస్తే మీకు అనిపించలేదా నర్సింగ్? నువ్వు కూడా చూడు, మీ బామార్ద ప్రేమ నీ మీద ఇంత స్వేచ్ఛకు భుజం మీద చేస్తాడా? ఇంత అజమాయిషి ఉంటుందా బామార్దులకు మన మీద?
బామార్ది అనేటోడు బావ మిమ్మల్ని చేతులు కట్టుకొని నిలబడతాడు ఎవడైనా. మా బామార్ది అయితే అంతే, చేతాన్ని వేయడానికి కూడా ధైర్యం చేయడు. నాకు నమస్కారం పెట్టి నిలబడతాడు ఎట్లున్నా బావాని. ఈరోజు బామార్ది ఏం చేస్తుండో అంటే ఏంటి ఇది? అది చేయట్లేదు, ఇది చేయట్లేదు సత్యా. నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నానంటే అక్కడ ఏమేమిండ్రు అనేది తేలాలి. కానీ గతంలో ఇది నిర్వహించిన రాష్ట్రాలలో మారక ద్రవ్యాలు అమ్మిండ్రు, మహిళల మీద దాడి జరిగిందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే నేచర్ ఆఫ్ యాక్టివిటీ మీద స్పష్టంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యత గల వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, నిర్ణయం తీసుకుని. అందుకే ఆ రాష్ట్రాలలో పార్టీలను నిషేధించిండ్రు. నిషేధించిన పార్టీలను ఇక్కడ తీసుకొచ్చి నిర్వహించినావు, దాని చుట్టూతో రక్షణ కల్పించినావు. లోపల ఏం జరిగిందో కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ వీడియోలోనే చూడమంటున్నా. ఇవాళ ఈ ఈవెంట్స్ కు సంబంధించిన వీడియోలను అకుల్ సబర్వాల్ గారు క్షుణ్ణంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు, అంటే దాదాపుగా 9 గంటలు జరిగిన పార్టీల వీడియోలు మొత్తం చూడాల. 10 పార్టీలు నేనే లిస్ట్ ఇస్తున్నా. 10 పార్టీలల్లో 9 గంటలు జరిగిన పార్టీల వీడియోలు క్షుణ్ణంగా